హాయ్ హలో నమస్తే. నేను మీ మనీ. నేను వచ్చేసిన సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ తో. ముందుగా ఈ టెస్లా కార్లు నడవాలి అంటే మెయిన్ హార్ట్ వచ్చేసరికి బ్యాటరీస్. అందులోనూ ఒక విప్లవాన్ని సృష్టించింది ఈ టెస్లా. టెస్లా బ్యాటరీల విలువ ఎంత, టెస్లా భవిష్యత్తు బ్యాటరీల మీదేనా అనే దాని గురించి మనం తెలుసుకుందాం. టెస్లా కంపెనీలో అత్యంత కీలకమైన అంశం గురించి తెలుసుకోవాలి అంటే ఈ బ్యాటరీసే. ఎలక్ట్రిక్ కార్ల హృదయం బ్యాటరీ. బ్యాటరీల దృష్టిలో టెస్లా ఎంత ముందుంది, వాటి విలువ ఎంత, భవిష్యత్తులో ఎంత ప్రభావం చూపబోతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. టెస్లా 2008లో లిథియం అయాన్ బ్యాటరీలతో రోడ్ స్టార్ అనే కార్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే బ్యాటరీల పరంగా టెస్లా ప్రపంచంలో ముందంజలో ఉంది. టెస్లా బ్యాటరీ రంగాన్ని స్వయంగా అభివృద్ధి చేసింది, ఇతర కంపెనీలపై ఆధారపడలేదు. టెస్లా బ్యాటరీ ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీలు నిర్మించింది. పార్ట్ 1లో తెలుసుకున్నట్టుగా అమెరికాలో ఉన్నటువంటి నెవాడా, చైనాలో ఉన్నటువంటి షాంఘై, జర్మనీలో ఉన్నటువంటి బెర్లిన్, ఇండియాలో భవిష్యత్తులో ప్లాన్లు ఉన్నాయని ప్రచారంలో ఉంది. ఈ ఫ్యాక్టరీల ద్వారా సంవత్సరానికి లక్షల బ్యాటరీలు ఉత్పత్తి అవుతున్నాయి. టెస్లా బ్యాటరీ వ్యాపార విభాగం పేరు టెస్లా ఎనర్జీ. టెస్లా కార్ సేల్స్ కంటే ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ అంటే పవర్ వాల్, పవర్ ప్యాక్, మెగా ప్యాక్ అనేటువంటి నేమ్స్ ద్వారా వచ్చే ఆదాయం వేగంగా పెరుగుతుంది. టెస్లా బ్యాటరీ వ్యాపారం విలువ 2025 నాటికి $50 బిలియన్ వరకు, అంటే సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో 4 లక్షల కోట్లకు పైగా వెళ్లే అవకాశం ఉంది. అసలు ఈ పవర్ వాల్, పవర్ ప్యాక్, మెగా ప్యాక్ అంటే ఏంటి తెలుసుకుందాం. పవర్ వాల్ అంటే ఇంట్లో వాడే చిన్న బ్యాటరీ, సోలార్ ప్యానెల్తో కలిపి విద్యుత్తు నిల్వను చేసుకొని మనకి యూజ్ చేసుకునే విధంగా బ్యాటరీ అనేది ఉంటుంది. మెగా ప్యాక్ పెద్ద పరిశ్రమలు, పవర్ స్టేషన్లో వాడే భారీ బ్యాటరీలు. ప్రపంచంలో ఎన్ని గిడ్డంగులు ఇప్పుడు డీజిల్ తక్కువ చేసి మెగా ప్యాక్ మీద ఆధారపడుతున్నాయి. టెస్లా అభివృద్ధి చేసిన 4680 బ్యాటరీ సెల్స్, ఇవి సామాన్య సెల్స్ కన్నా 6% ఎక్కువ శక్తిని అంటే ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలవు. దీనివల్ల కార్ల రేంజ్ పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. మస్క్ లక్ష్యం బ్యాటరీపై ఆధారపడే ప్రపంచాన్ని తక్కువ ధరలో అందించడం. బ్యాటరీలు అంటే కేవలం కార్ల కోసమే కాదు, ఫ్యాక్టరీల విద్యుత్తు, గ్రిడ్ నిల్వలకు కీలకమైనది. చాలా ప్రభుత్వాలు యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా టెస్లా బ్యాటరీలపై ఆధారపడుతున్నాయి. భవిష్యత్తులో టెస్లా బ్యాటరీల దిశ టెస్లా ఎలాన్ మస్క్ ప్రకారం విశ్వవ్యాప్త పవర్ కంపెనీగా మారనుంది. 2030 నాటికి టెస్లా బ్యాటరీ విభాగం విలువ $150 బిలియన్ దాటుతుందని మార్కెట్ అంచనా. టెస్లా ఇప్పుడు ఈవీ కాకుండా ఎనర్జీ స్టోరేజ్ కంపెనీ అనే గుర్తింపును కూడా సంపాదిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నుంచి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.